ఫార్మాసిటీకి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో మొదలు పెడతామని చెప్పారు. ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు? అసలు ఎందుకు ఆగిపోయింది? చెప్పాగా అండి, ఇప్పుడు ఫార్మాసిటీకి భూమి సేకరించారు. ఫార్మాసిటీ కోసం 19,000 ఎకరాలు సేకరించి ఒక బ్రహ్మాండమైన ఫార్మాసిటీ, భారతదేశంలో బెస్ట్ ఫార్మాసిటీ చేద్దామని ఎక్కడ చేద్దాం అనుకున్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఫార్మాసిటీ ల్యాండ్స్ అన్ని కూడా ఈడికెళ్ళి మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో చాలా మటుకు అక్వైర్ చేశారు కండి. అక్వైర్ చేశారు. 19,000 ఎకరాలు రెడీగా ల్యాండ్ రెడీగా ఉందండి. ఇప్పుడు ఈయన దాన్ని ఫోర్త్ సిటీ అని చెప్పేసి ఇంకో ఏదో ఫోర్త్ సిటీ అని పెట్టి పెడదాం. ఫోర్త్ సిటీ ఒక ఉద్దేశం ఏంటంటే ఫోర్త్ సిటీకి 4,000 ఎకరాలు కావాలంట. 4,500 ఎకరాలు. 19,000 ఎకరాలు ఆడ రెడీగా ఉందండి. దాంట్లో ఫోర్త్ సిటీ అని 4,500 ఎకరాలు మళ్ళా తీసుకొని అది రియల్ ఎస్టేట్ వాళ్ళకి అందరికి కూడా పెద్ద పెద్ద కంపెనీకి అమ్మి డబ్బు చేసుకోవడమే. అది కూడా ఒకటి కరప్షన్ చేసే పద్ధతి. 19,000 ఎకరాలని ఫస్ట్ చెయ్యి, అందులో కొన్ని పరిశ్రమలు తీసుకురా, అలాట్మెంట్లు ఇచ్చేసేయి, చెయ్యి, కొన్ని కట్టడాలు కట్టు, దాని తర్వాత మిగతా వాటికి పో. ఏమీ లేదు. మళ్ళీ 4,500 ఎకరాలు. దాని పర్యవసానం నిన్న గొడవ జరిగింది. కొడంగల్లో జరిగినటువంటి గొడవకు కారణం మెయిన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి దగ్గరుండి చేయించారు అని అంటున్నారు. మరి లేదండి, ఇప్పుడు భూసేకరణ అనేది రాను 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 కష్టమైన పని అయిపోతుంది. మేము ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు భూసేకరణ చేయడం చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. దాని తర్వాత ధరలు పెరగడము, బాగా వాటి మీద ఆదాయం రావడము, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ఇదంతా కూడా అందరికి కూడా దాని మీద జీవనోపాధి దొరకడం, చాలామందికి దాని మీద డిపెండ్ అయి ఉండడం వల్ల భూసేకరణ రాను రాను కష్టమైపోతుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా కష్టమవుతుంది. కాబట్టి భూసేకరణ చేసే ముందే దాని పర్యవసన ఆలోచన చేసుకొని వాళ్ళకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎవరిదైతే భూమి కోల్పోతున్నారో వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు కొడంగల్లో భూసేకరణ చేసే ఒక అధికారి కూడా అనే అధికారి, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ దానికి నియమించిన అధికారి అప్పటికి ఊరికి 4 సార్లు పోయిండు. 4 సార్లు పోయి ఎవరు కూడా భూసేకరణకు స్వాగతం భక్తి భూమి తీసుకొచ్చి ఇవ్వరండి. వాళ్ళ శాయశక్తుల భూమిని రక్షించుకోవడానికి పోరాడతారు. పోరాడినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే మీరు పోరాడాల్సిన అవసరం లేదు, మీకు న్యాయం చేస్తామని ఒక భరోసా ప్రభుత్వం కల్పించాలి. కానీ ఇక్కడ అది ఏమి కల్పించకుండా అధికారి పోయి మీరు ఇస్తారా ఇలా ఇవ్వకుండా లాక్కుంటాం, ఈ సంగతి మీరు తీసుకుపోయి జైల్లో పడేస్తామని చెప్పేసి పరుష పదజాలంతో అందుకన్నా ముందు 2 సార్లు గ్రామస్తుల మీద కోప్పడ్డప్పుడు గ్రామస్తులంతా కూడా ఏకమైంది. అందులో అన్ని రకాల పార్టీల వాళ్ళు ఉన్నారండి. ఒక పార్టీ వాళ్ళని కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, మన బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇతర ఏ పార్టీలు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీల నుంచి వచ్చిన రిటాలియేషనే మొన్న జరిగిన సంఘటన. దాంట్లో ఇప్పుడు ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారండి మాకు. ఇప్పుడు ఏదైనా గొడవ అవుతుంటే ఫోన్ చేస్తుంటారు. ఆయన మండల కార్యదర్శి అంటే కదా సురేష్? అవునండి, మండల కార్యదర్శి మాట్లాడొద్దా ఏంది? బీఆర్ఎస్ పార్టీ అయితే తప్పేముందండి? కడుపు మండింది. వాళ్ళ రేప్ కేసు కూడా ఉంది అని విన్నాను అతని మీద. ఎన్నెన్న కేసులు పెడతారు. ఇప్పుడు రేప్ కేసు ఉంది, వాడు పెద్ద విలన్, వాడు పెద్ద లంగా అని చెప్పేసి చెప్పుకుంటానికి ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది. దాడి జరగక ముందు 43 సార్లు సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినటువంటి కాన్వర్సేషన్స్ కూడా బయటకు వచ్చాయి. మరి అవునండి, ఒక మీటింగ్ అవుతుంటే మాకు మీటింగ్ అయినా గొడవ అయితే మాకు కూడా 20-30 సార్లు ఫోన్ చేస్తారు కార్యకర్తలు. జవాబు చెప్తాం, లేకపోతే ఏదైనా పని ఉంటే మాట్లాడతాం, లేకపోతే కార్యకర్తల ఫోన్ మాట్లాడదాం మేము పక్కకు పెట్టలేము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఫోన్లు ఎవరితో మాట్లాడడానికి అలవాటు లేదు, కానీ మాకైతే అలవాటు ఉంది. అండి మార్నింగ్ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం పట్ల మీ కామెంట్ ఏంటి సార్? అండి, ఎటుబడి బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇస్తుంటుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కారకులు కాదు, వారి అభివృద్ధిని ఆటంకాలు కల్పిస్తున్నది ప్రజలకు చూపెట్టడానికే ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నెంబర్ 2, మూసీది కూడా మీకు చెప్తానండి. నల్గొండ పోయి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందండి? నల్గొండ రైతులకు రెచ్చగొట్టడానికి, అంటే నేను మూసీ చేస్తుంటుంటే మీకోసం చేస్తుంటే రెచ్చగొట్టడానికి నల్గొండ రైతుల దగ్గర పోయి ఈ పాదయాత్ర స్టార్ట్ చేసిండు. మేము చేసిన పని, బీఆర్ఎస్ చేసిన పని, స్వచ్ఛమైన నీటినంతా మూసీలో కలిపే ఎస్టీపీల నిర్మాణము ఎవరికి ఉపయోగపడుతుందండి? ఇక్కడి నుంచి ప్రవహించి నల్గొండ రైతులకు పోతుంది, నల్గొండ రైతులకే ఎక్కువ లాభం వస్తుంది. ఆ కార్యక్రమాన్ని ఫస్ట్ మేము చేసినాం. అటువంటిది ఇవాళ నల్గొండ రైతుల దగ్గర పోవాల్సిన అవసరం. 8 ఏళ్లలో మూసీని మొత్తం ఖరాబ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్న ఆరోపణ కూడా గట్టిగా వినిపిస్తుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ చేయబట్టి ఈ రోజు మూసీ ఏం చేసామంటే 8 ఏళ్లలో మూసీని ఏం చేసినాము? 8 ఏళ్లలో మూసీని ఏం చేసాము తెలుసా అండి? మేము మూసీలో ప్రత్యక్షంగా వచ్చే నీళ్ళని స్ప్రెడ్ అయి ప్రవహిస్తున్నది కాబట్టి స్ప్రెడ్ అయి ప్రవహించడం వల్ల దోమల నిలువ ఎక్కువవుతుంది. తద్వారా హైదరాబాద్ ప్రజలకు దోమలు ఉంటాయని చెప్పి ఒక స్ట్రీమ్ తయారు చేసాం. జేసీబీలు పెట్టి ఈ మట్టి అక్కడ వేసేసి వచ్చిన ఫ్లో అంతా సాఫీగా పోయేటట్టు చేసినాం. 2వది అక్కడక్కడ వాకింగ్ ట్రాక్స్ వేసినాం. 3వది 32 ఎస్టీపీల నిర్మాణాలు మొదలైపోయినాయి. దాదాపు 8 ఎస్టీపీల నిర్మాణాలు పూర్తయిపోయినాయి. రివర్ బౌండరీ ఫిక్స్ చేసినాం.
బఫర్ జోన్ ఫిక్స్ చేసినాం, మ్యాక్సిమం ఫెడ్ లెవెల్ని గుర్తించినాం. ఈ 60 సంవత్సరాల చరిత్రలో ఎక్కువ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, టీడీపీల పార్టీ. మరి టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి ఏ రోజు కూడా మూసీని ఎందుకు చేయలేదు అని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. ఒక రివర్ బౌండరీ ఫిక్స్ చేయలేదు, ఒక బఫర్ జోన్ ఫిక్స్ చేయలేదు, మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఫిక్స్ చేయలేదు, ఒక స్ట్రీమ్ తయారు చేయలేదు, ఒక ఎస్టీపీ కట్టలేదు. ఎందుకు చేయలేదు, మేము బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయగలిగింది అనే సంగతి ప్రజలు గ్రహిస్తే చాలండి. రైట్. ఈ మూసి ప్రక్షాళనకి సంబంధించి కూడా ఇప్పుడు మెగా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారని తెలిసింది. దాని గురించి మీకు కామెంట్ ఏంటి సార్? ఎందుకంటే కాళేశ్వరం విషయంలో కూడా మెగా వాళ్ళ మీద ఎంత పెద్ద ఆరోపణలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అటు చేసి ఇటు చేసి మళ్ళీ మెగా కంపెనీకి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మెగా కంపెనీ యొక్క మెర్క్యూరీ అండి, ఎక్కడంటే అడ్జస్ట్ అయిపోతారు. అన్ని పార్టీల, భారతదేశంలో అన్ని రాష్ట్రాల పార్టీలకు అనుకోండి, ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీల దగ్గర అడ్జస్ట్ అయిపోతారు. అంటే బీఆర్ఎస్ నాయకులు మెగా కంపెనీ వాళ్ళని మరో ఈస్ట్ ఇండియా కంపెనీ కింద మాట్లాడుతున్నారు దాన్ని. ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి కూడా మెగా వాళ్ళని ఇచ్చేశారు. ఇప్పుడు అవునండి, మెగా పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అంటే మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, కానీ మూసీ ప్రక్షాళనను పెట్టేసి పేదవాళ్ళని హింసిస్తున్నారు ఒకటి. రెండవది 20,000 కోట్లతోటి అయిపోయే పనిని 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకొచ్చిండ్రు? మెగా వారికి ఇస్తున్నప్పుడు మెగాకు మీకున్న అనుబంధం ఏంది? 1,50,000 కోట్లు ఎక్కడా మేము ప్రస్తావించలేదు అమౌంట్ అని అంటున్నారు వాళ్ళు. మీకు వీడియో చూపెడితే ఏం చేయాలండి? ఇప్పుడు చూపించండి. ముఖ్యమంత్రి గారు అన్న వీడియో చూపెడితే ఏం చేయాలి? చూపించండి. మీకు పంపిస్తుంది, మీరు డిస్ప్లే చేయాలి. మీకు పంపిస్తా నేను. చేస్తాను సార్. ముఖ్యమంత్రి గారు 2024లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏం చేసిండు, ఒక దగ్గర స్పీచ్ ఇచ్చుకుంటా దాదాపు 50,000 కోట్ల రూపాయలతోటి మేము మూసీ డెవలప్ చేస్తున్నా అన్నాడు. అది ఏప్రిల్లో. జూన్లో జూపల్లి కృష్ణారావు గారు ఒక మీటింగ్ సందర్భంగా మూసీ నదిని 70,000 కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నామని చెప్పిండు. అదే జూన్ మంత్లో జిహెచ్ఎంసీ వెబ్సైట్లో 60,000 కోట్లతోటి మూసీని డెవలప్ చేస్తున్నామని చెప్పి వెబ్సైట్లో పెట్టిండు. మళ్ళీ జూలైకి వచ్చేవరకు ఇదే ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నోటితో అని 1,50,000 కోట్ల రూపాయలతోటి మూసీని డెవలప్ చేస్తున్నాము అని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు. ఈ 3 వీడియోలు మీకు పంపిస్తా, అవి మీరు డిస్ప్లే చేయండి. ఆయన అన్నడా లేదో సంగతి తెలుస్తుంది. ఎందుకంటే ఆయన నోటితోటి ఆయన అని మర్చిపోయి మేము ఎందుకు అన్నామని చెప్పేసి అంటే మా పార్టీ ఆయన అన్న వీడియోలన్నింటినీ కూడా బహిర్గతం చేసింది. ఎందుకు 1,50,000 కోట్లు అవుతుంది? మేము లెక్కలు వేసినప్పుడు అంతా కూడా 20,000 కోట్ల రూపాయల్లో అయిపోతుంది అనుకున్నాము. ఇంకా ఎక్కువ అంటే 2-3 వేల కోట్లు, 25,000 కోట్లు అనుకుందాము. 25,000 కోట్లతో అయిపోయే పనిని 1,50,000 కోట్లకు ఎందుకు అయిపోతుంది? ఏ రోజైతే మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్లాన్ బి తోటి రమ్మన్నారో, ప్లాన్ బి తోటి రమ్మన్నప్పుడు ప్రజల కోరికి నష్టం కాకుండా మేము ఎలివేటెడ్ కారిడార్లు 2 వేద్దాం అనుకున్నాం. మూసీకి ఆ ఒడ్డున ఈ ఒడ్డున పిల్లర్ వేసి, సింగిల్ పిల్లర్ వేసి దాని మీద ఫ్లైఓవర్స్ లాంటివి కట్టి ఇక్కడ నాగోల్ నుంచి బాపు గట్టు వరకు కనెక్ట్ చేద్దామని చెప్పి మేము అనుకున్నాం. అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అంత చేస్తే కూడా 50,000-60,000 కోట్లతో కాదండి. అటువంటిది 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు అవుతుంది? ఇందులో ఎంత అవినీతి ఉంది? మీకు మెగాకున్న సంబంధం ఏంది? మెగా వాళ్ళతో మీరు మాట్లాడుకున్న సంబంధం ఏంది? ఒకవేళ మెగాకి ఇస్తే అందరూ మెగాకి ఇచ్చేసిందని అంటున్నారు, కానీ అధికారికంగా ఇంకేమో వార్తలు రాలే. కానీ లోపాయికారిగా అంతా తెలిసింది ఏంటంటే మెగాకు ఆల్రెడీ ఇచ్చేసిందన్న సంగతి అర్థమైంది. కులగణన మీద మీకు కామెంట్ ఏంటి సార్? చేస్తున్నారు, మంచి చేయనియండి, నాకేం అభ్యంతరం లేదు. అభ్యంతర విషయం పక్కన పెడితే చాలా మంది ప్రజలు ఈ మధ్య కాలంలో అంటున్న మాటలు ఏంటంటే మా పర్సనల్ డీటెయిల్స్ మేము ఎందుకు ఇస్తాం, బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేకపోతే పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఎలా ఇస్తాం, ల్యాండ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్స్ అవి ఎలా ఇస్తాము అని అంటున్నారు. దాదాపు 56 పాయింట్స్ ఉన్నాయి. ఇందులో 56 పాయింట్స్లో కొన్ని ఒక లాస్ట్ పేజ్లో వచ్చేసి రాజకీయం, అంటే మీరు రాజకీయ పార్టీలు ఉంటే ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు, ఎన్నేళ్ళు ఉన్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏముంటుందంటండి, ప్రజలు ఎవరు కూడా నిజంగా వాళ్ళకి స్వతంత్రం ఉంది, వాళ్ళ యొక్క వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఏం లేదు. దానికి ఎన్ని పాయింట్స్ పెట్టాలో 5 పాయింట్స్ పెడితే సరిపోతుంది. అంటే ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో పోయినప్పుడు ప్రజల యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందని ఊహించి స్టెప్ వేస్తే బాగుంటుంది. ఏం లేదు మేము అధికారంలో ఉంది ఏం చేసినా నడిచిపోతుంది అనుకున్నప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి. డిసెంబర్ 9 నుంచి 14 వరకు తెలంగాణలో విజయోత్సవాలు ప్రారంభించబోతున్నారు. మరి ఏం చెప్తారు దాని గురించి? ఏం సాధించిందని విజయోత్సవాలు చేస్తారు? ఇవాళ పెన్షన్ 4,000 చేసిందని విజయోత్సవాలు చేస్తారా? 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చిందని చెప్పి విజయోత్సవాలు చేస్తారా? రైతు బంధు సక్రమంగా ఇస్తున్నారని చెప్పి విజయోత్సవాలు చేస్తారా? హైదరాబాద్లో బస్తీ దవాఖానలు సక్రమంగా నడుపుతున్నామని చెప్పి విజయోత్సవాలు చేస్తారా? ఎన్నో బస్తీ దవాఖాలకి ఇలా సదుపాయాలు లేక మూతపడిపోతున్నాయి.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా మూతపడపోతుంది